ఇప్పుడు మాట్లాడిస్తాం, మీరు పరిచయం చేసుకుంటారు. సార్ థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులు గారికి, అదేవిధంగా మురళీ సార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన రైతులందరికీ ఒకసారి ధన్యవాదాలు. ప్రాచీన వ్యవసాయం ఎంత ప్రాధాన్యత అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఒక మారుమూల గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తే స్టేట్ అడ్వైజర్ బోర్డుగా మెంబర్గా నాకు అవకాశం వచ్చింది. స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఈరోజు ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం మీద పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఈ విషయంలో మనం తెలుసుకోవచ్చు. మేము ఎప్పుడైనా అడ్వైజర్ బోర్డు మీటింగ్ పెడితే పదే చెప్తుంటాము, అయ్యా కెమికల్ రైతుకు ఇచ్చే సహాయం కనీసం కొంతన్నా ప్రకృతి వ్యవసాయంకు ఇవ్వండి, ఆ ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తున్నాం. ఈసారి ఒక 25% మనం ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయానికి శాస్త్రవేత్తలు వాళ్ళ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలనే తీర్మానం కూడా చేయించాము. అదేవిధంగా నేనేం చెప్తున్నా అంటే, ఈ ప్రకృతి వ్యవసాయంలో ఒకప్పుడు ROSS ఒకటే ఉన్నది, ఒక చెయ్యి కొట్టాలంటే కష్టంగా ఉండేది. ఇప్పుడు DRDA కూడా సపోర్ట్ వచ్చింది సార్ గారికి, 2 చేతులు కొడుతున్నారు. మేమేం చెప్తామో, మీకు అవకాశం ఉంది, డబ్బులు సాయం చేసే అవకాశం లేకపోయినా ఎక్కడైనా మీరు ట్రైనింగ్స్ కానీ లేదంటే సమావేశాలు పెట్టడానికి మీ దగ్గర బాగా ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మేమేం డబ్బులు ఇవ్వమని చెప్పాము మా రైతులకు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో సమావేశం పెట్టినప్పుడు ఆ లోకల్గా ఎవరైనా ప్రాక్టీస్ ఫార్మర్స్ ఉంటే వాళ్ళతో కొంచెం ట్రైనింగ్ ఇప్పించండి, అది కొంత సహాయపడుతుంది. మీరు లోకల్గా రైతులను గుర్తించి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ నుంచి చెప్పగలిగితే కొంత మార్పు వస్తుంది, అది కొంచెం గమనించండి. తర్వాత ఎక్కడైనా మనం రైతులు మిగతా ఏరియాలో కాకుండా మన ఏరియాలో కార్యక్రమాలు పెట్టి మిగిలిన వాళ్ళని పిలిచి ఇట్లా చేయడం అనేది గొప్ప విషయము. మేము కూడా మన నంద్యాల చేసాం మన విత్తన మేళ, మా టీం వల్ల బాగా సహకరించారు. నంద్యాలలో చేయడం గొప్ప విషయం అంటే, నీకు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అందరు సహకరించినారు, చాలా చక్కగా చేశాం. ఎప్పుడైనా మేళాలు కానీ ఇట్లా ఈ పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు రైతులు మారడానికి కొంత అవకాశం ఉంటుంది. గొప్ప వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రసంగాలు ఇస్తారు, లేదంటే వాళ్ళ ప్రాక్టీస్ అనుభవాలు చెప్తారు. మా టైం కూడా మేము ఎక్కువ టైము బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చామన్న నంద్యాలలో. మేము ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. దయచేసి ప్రకృతి వ్యవసాయానికి మీరంతా సిద్ధం కావాలి, భవిష్యత్తు అదే ఉంటుంది. ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి, ఏదైనా ఆశగా ఈ ప్రకృతి వ్యవసాయం నేర్పిస్తాయేమో, లేదంటే మనం నేర్చుకొని మన దేశంలో వ్యవసాయం చేయాలా, లేదంటే ప్రకృతి వ్యవసాయం చేసిన పంటలను మేము తీసుకోవాలని ఆశపడుతున్నారు. అందుకు కాబట్టి మనము భవిష్యత్తు అదే ఉంటుంది కాబట్టి మనకు మన పిల్లల భవిష్యత్తుకు ప్రకృతి వ్యవసాయమే మూలాధారము. ప్రకృతి వ్యవసాయం చేస్తే మన కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫస్ట్ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆర్థికమైన అవకాశాలు మెండుగా వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ టైం మాట్లాడదలుచుకోలేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా మురళన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేము టౌన్లో చేస్తే అందరు సహకరించారు, కానీ ఇంత మారుమూల పల్లెలో ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం సాహసించిన విషయము. ఆయనకు ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.